పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జావేద్ ఆల్ సహ్యాన్ వారం రోజుల క్రితం సడన్‌గా ఇండియాకొచ్చాడు. కొన్ని గంటలు గడిపాడు. ఆ విధంగా కొన్ని చర్చలు జరిపి ముందుకెళ్ళాడు. సో, ఆయనంట ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గం వచ్చింది. వాళ్ళు సీనియర్ మంత్రులు, అబుదాబి, దుబాయ్ రాజకుటుంబాల వాళ్ళు గూడా ఉన్నారు. దానికి సంబంధించిన అధికారులు గూడా ఉన్నారు. ఆయన పర్యటన జరిపింది మామూలు విషయాలు గాదు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒత్తిళ్ళు, పరిస్థితులు. ఇవి ఒక భాగం అయితే ఇండో ఇండియా, అరబ్ ఎమిరేట్స్‌కి సంబంధించినటువంటి పాత స్నేహ సంబంధాలను కొనసాగించడం మనకి ఎజెండాగా మనకు కనపడతా ఉంది. సో, పశ్చిమాసియాలో ఏదైతే ఉన్నదో నమ్మకమైన మిత్రుల కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చర్చ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సో, సౌదీ అరేబియా, యుఏఈ 2 మనకు వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలుగానే మనకున్నాయి. సో, ఈ క్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి మనకి సంబంధించి కొంతకాలం క్రితం పాకిస్తాన్‌కి వెళ్ళొచ్చిన మన దేశానికి సంబంధించి మిత్ర దేశంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఇందులో ప్రధానంగా పాకిస్తాన్ వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ముస్లిం కంట్రీ అయినా మన ఇండియాని నమ్మకమైన స్నేహితులుగా ఉన్నారు. ఇండియా గూడా ఇంధన వనరులకు సంబంధించి గ్యాసు, పెట్రోలు, ఇంధన వనరులకు సంబంధించినటువంటి మనం యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి అయితే మనకి ప్రస్తుతం ఉన్నది. సో, ఆ విధంగా కొంత తక్కువ ఎక్స్‌పెన్సెస్‌తోని మనం ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఒకవైపు అమె ఇరాన్ మీద అమెరికా దాడి జరుపుతున్నటువంటి టార్గెట్ చేస్తున్నటువంటి క్రమంలో ఈ 2 సంబంధాలు మెరుగుపడేటువైపు కార్యక్రమాలు మనం జరుపుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. సో, ఇది పరిస్థితి. సో, కొన్ని పొరపొచ్చాలున్నా ఇండియాకి, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తా ఉంది. సో, 2 దేశాలతో భారత్ గట్టి సంబంధాలున్నాయి. పౌర అవసరాలకు సంబంధించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండియా కలిసి పనిచేస్తేనే వాళ్ళు ఇంధన వనరులు మనకి ఎక్స్‌పోర్ట్ చేయటం. మనమేమో వాళ్ళకి ఆహ్, ష అణు అణు పరికరాలతోని పాటు శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన వాటిని ఎక్స్‌పోర్ట్ చేసే కార్యక్రమం. ఇది వ్యూహాత్మక భాగస్వామ్యంగా నడుస్తా ఉంది. 2028 నుంచి 10 ఏళ్ల పాటు 0.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ గ్యాస్‌ని ఏడాది పాటు భారత్‌కి సప్లై చేస్తారు. ఇది చాలా పెద్ద కాంట్రాక్ట్. దీని విలువ $3 బిలియన్ కొనసాగే పరిస్థితి కనపడతా ఉంది. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆహార భద్రత కోసం భారత్ సహాయపడుతుంది. మన దేశంలో పుష్కలమైనటువంటి ఆహార పంటలు, విశాలమైన భూభాగం ఉంది. వాళ్ళ దోతే పెట్రోల్ పడితే మన దోతే నీళ్లు పడితే మనకు విశాలమైన భూభాగం ఉంది. పంటలు పండిస్తాం. ఇట్లా పరస్పరం వాళ్ళకి ఆహ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి వాళ్ళకేమో ఆహార పంటలు, అదేవిధంగా అణు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు అవసరం ఉంది. మనకి గ్యాసు, పెట్రోలు, డీజిలు వీటికి సంబంధించినటువంటి అవసరాలు మరికొన్నాయని తెలియజేసుకుంటూ, ఆ విధంగా దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.